విజయనగరం జిల్లా కలెక్టరేట్ ఆడిటోరియంలో పార్లమెంట్ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు అధ్యక్షతన దిశ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ బిఆర్ అంబేద్కర్, ఎస్ కోట, నియోజకవర్గ ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి, నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవి, జెడ్పీ సిఇఓ పాల్గొన్నారు. సమావేశంలో కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ముఖ్య పథకాలు, పాలసీలపై చర్చ జరిగింది. ప్రధానంగా పీఎం కౌశల్ వికాస్ యోజన, ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన, పంట బీమా, డ్రోన్ల వినియోగం, సోలార్ పవర్, ప్రాథమిక విద్య, గ్యాస్ కనెక్షన్లు, ఆరోగ్యం, బాలికల విద్య, బేటీ బచావో బేటీ పడావో, గోడౌన్లు మరియు కోల్డ్ స్టోరేజ్, ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్ వంటి అంశాలపై అవగాహన కల్పించడంపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఎంపీ అప్పలనాయుడు పై స్కీమ్ గురించి మాట్లాడుతూ సెంట్రల్ మరియు స్టేట్ స్కీమ్స్ రెండు సమన్వయంతో జిల్లా అభివృద్ధిని ముందుకు నడిపించాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో జిల్లా ముఖ్య అధికారులు మరియు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. గ్రామీణ ప్రాంతం రైతులందరూ కూడా ఎట్లా ఆలోచిస్తారంటే ఆ పంట పండిన తర్వాత గవర్నమెంట్ తీసుకోవడం, లేకపోతే గవర్నమెంట్ లేకుండా మిడియట్ గవర్నమెంట్ ఉండదు. సాధన మనం మాట్లాడితే టెక్నికల్ కొన్ని ఇబ్బందులు ఉంటాయి, కానీ టెక్నికల్ ఇబ్బందులు కూడా అధిగమించాల్సిన అవసరం ఉంటుంది. 4% ఆఫీసెస్ చాలా మందికి ఆసక్తి ఉంటాయి. మనం ఒక్కరో చేసి నడుస్తుందని చెప్పేసుకుంటాం, మనం అనుకుంటాం, కానీ బ్రేక్ అయ్యాలి. అలాగే మన జిల్లా ప్రజలు వాళ్ళు కూడా చాలా వాళ్ళు కూడా నేను చదువుతున్నాను. అప్పటిదాకా మా ఎమ్మెల్యేలు కూడా చూస్తాను ఉందంటే డెఫినెట్గా ఈ జిల్లాని మంచి అభివృద్ధి పథకం తీసుకెళ్ళడానికి మీ సహకారం అవసరం. ఎందుకంటే మీ సహకారం అవసరం ఉందంటే గత 5 ఏళ్ళలో మీరు పరిపాలన చూశారు. కొంతమంది రివ్యూస్లో వచ్చేటప్పుడు కుటుంబ మంత్రులు చేసే సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ ఇప్పుడు గత ముఖ్యమంత్రి టైంలో చాలా సీనియర్స్ ఉన్నారు, బాగా పనిచేశారు. ఇది చంద్రబాబు నాయుడు గారి టైంలో. ఇప్పుడు అడ్వాన్స్ అందరూ కూడా ముందుకు వెళ్తున్నారు. అడ్వాన్స్ మనం కూడా మార్పు తీసుకురావాలి. బేసిక్గా ఎడ్యుకేషన్ సంబంధించిన మేము చర్చిస్తున్న విషయం సాగు విధానాన్ని మార్చాలి. సాగు విధానం మార్చాలి, రైతులకు అవగాహన కల్పించాలి. డ్రోన్ మొన్ననే మనం అటెక్షన్ చేసుకున్నాం విజయవాడ, అమరావతిలో. సార్ కూడా సేవలు కరెక్ట్గా ఉన్నదాన్ని మీద అడ్వాన్స్డ్ వాళ్ళని ఎట్లా చేయాలని మనం చూసుకుని రావాలి. నెక్స్ట్ రైతుకి గిట్టుబాటు ధరని మనం కల్పించాలి. పండించిన కొంచెము ధరను కూడా కల్పించే వెసులుబాటు కూడా మనందమైన పైన ఉండదు. మనం తీసుకోవాల్సిన అవసరం. ఎందుకంటే గిట్టుబాటు ఉండడం కూడా రైతు ఆ పంట మీద ఆసక్తి చూపిస్తుంది. దాన్ని అడ్వాన్స్గా ఎలా తీసుకెళ్ళాలని తీసుకెళ్ళాలి. సాగుని మనం అంకెలతో రూపం చూపించుకుంటా వాళ్ళని సాగులతో పాటు దిగుబడితో పాటు పంటను కూడా అందరికీ విక్రయించే సౌకర్యం కల్పించాలి. సోర్స్ చూపించాలి. ఆ సోర్స్ చూపించేటప్పుడే రైతు ముందుకు వస్తుంది. అలాగే రైతు ఒకే పంట మీద వరి కానీ, లేకపోతే మొక్కజొన్న మీద, లేకపోతే ముందు సోర్స్ పంట చేస్తుంది. మనమే అడ్వాన్స్గా మనం గూగుల్ చెక్ చేస్తాం, లేకపోతే ప్రాంతాల్లో స్టడీ చేస్తాం. ఏదైనా